Hello everyone, I'm Dr. Shruti Batula, consultant pediatric ophthalmologist, squint surgeon and head at Myopia Clinic at American Laser Eye Hospitals. నా క్లినిక్కి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు ఐ ప్రాబ్లమ్స్ తీసుకొని అండ్ నేను రొటీన్గా చూసే ఒక ప్రాబ్లం లేజీ ఐ ఆర్ అంబ్లియోపియా చాలా కామన్గా చూస్తాను బట్ పేరెంట్స్కి అంత అవగాహన లేదు. లేజీ ఐ ఆర్ అంబ్లియోపియా అంటే ఏంటి, దీని గురించి ఈరోజు తెలుసుకుందాము. కంటిలో ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా విజన్ 100%కి ఇంప్రూవ్ అవ్వకపోతే దాన్ని అంబ్లియోపియా ఆర్ లేజీ ఐ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఏళ్ల బాబు వచ్చాడు. బాబుకి కంటి పవర్ అంటే గ్లాస్ పవర్ ఉందని మనం చెక్ చేసి గ్లాసెస్ ఇచ్చాము అండ్ ఒక 2 months తర్వాత మళ్ళీ బాబు వచ్చినప్పుడు విజన్ మనము 100%కి ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇది విజన్ 100%కి ఇంప్రూవ్ అవ్వకపోతే ఈ కండిషన్ని మనము అంబ్లియోపియా ఆర్ లేజీ ఐ అంటాము. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే పిల్లలకి గ్లాస్ పవర్ ఉన్నా కూడా కరెక్ట్ టైంకి దాన్ని రికగ్నైజ్ చేయకుండా డీలే చేసినప్పుడు అంబ్లియోపియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, 5 ఏళ్ల బాబు నా క్లినిక్కి వచ్చాడు. చూపు తగ్గినట్టు పేరెంట్స్ గమనించారు, బాబు 2 ఏళ్ల వయసుకే గమనించారు. బట్ వచ్చింది మాత్రం నా దగ్గర 3 years తర్వాత. సో ఈ టైం డిలే వల్ల బాబుకి కొంచెం విజన్ కోల్పోతుంది. దీన్ని లేజీ ఐ ఆర్ అంబ్లియోపియా అంటాం. సెకండ్ రీజన్ ఏంటంటే చాలామంది పిల్లలకి మెల్లకన్నుతోని సఫర్ అవుతారు. సో మెల్లకన్ను వల్ల 2 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏ కన్ను అయితే మెల్లలో ఉంటుందో ఆ కన్ను సప్రెస్ అయిపోయి దాంట్లో విజన్ చూపు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది అండ్ కొంతమంది పిల్లలకి డబల్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మన బ్రెయిన్ అండ్ ఐస్కి ఆ కోఆర్డినేషన్ అనేది తప్పిపోయి ఏ కన్ను అయితే మెల్లలో వెళ్ళిపోతుందో ఆ కన్ను లేజీ ఐ ఆర్ అంబ్లియోపియాకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఈ మెల్ల కన్నుకి సర్జరీ చేసి సరి చేసినా కొన్నిసార్లు విజన్ ఇంప్రూవ్మెంట్ 100% అవ్వకపోవచ్చు. థర్డ్ రీజన్ ఏముంటుందంటే కంట్లో ఏదన్నా స్ట్రక్చరల్గా డిఫార్మిటీ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పిల్లలు పుట్టుకతోటి నల్లగుడ్డు ప్రాబ్లమ్స్, అంటే నల్లగుడ్డు అనేది తెల్లగా ఫామ్ అవుతుంది. కొంతమంది పిల్లలకి పుట్టుకతోటి శుక్లాలు ఉంటాయి అండ్ కొన్ని మేనరికాల పెళ్లిలో మన వెనకాల రెటీనా అనే పొర ఉంటుంది, దీంట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆర్ ట్రీట్మెంట్ ఇచ్చే టైం గ్యాప్ డీలే వల్ల లేజీ ఐ ఆర్ అంబ్లియోపియా వచ్చే రిస్క్ ఉంటుంది. సో అంబ్లియోపియాకి ట్రీట్మెంట్ ఉందా? అంబ్లియోపియాకి ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ ఈ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ చిన్నపిల్లల్లో 8 to 10 years వరకే మనం చూస్తాము. 10 years తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా ఓన్లీ పార్షియల్గా ట్రీట్ అవుతుంది ఆర్ కొన్ని కేసెస్లో అయితే విజన్ ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు. సో ఎంత ఎర్లీగా లేజీ ఐకి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయగలిగితే అంత హై ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటాయి. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంబ్లియోపియాకి ఏమున్నాయి? సో సింపుల్ ఎక్సర్సైజెస్, ప్యాచింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఒక్లూజన్ థెరపీ అంటామండి. సో సింపుల్ స్టిక్కర్స్ లాగా మనము కంటి పైన పెట్టేసి ఎవ్రీడే కొంచెం టైం డ్యూరేషన్ కోసము ఈ స్టిక్కర్స్ యూస్ చేయడం వల్ల విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి మనము విజన్ థెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాము. కొంతమంది పిల్లలకి ఐ డ్రాప్స్ ఇచ్చి కూడా మనము అంబ్లియోపియా ట్రీట్మెంట్ ఇస్తాము. రీసెంట్గా మనకి అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే సమ్ వీడియో గేమ్స్, స్పెషల్ గ్లాసెస్ యూస్ చేసుకొని అప్కమింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో అంబ్లియోపియా గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అడ్వాన్స్గా ఏమున్నాయి, మన దగ్గర అవైలబిలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్కి విజిట్ చేయాలి. థ్యాంక్ యూ.